హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక దినేష్ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వెస్ట్ బెంగాల్లోని మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ డార్జిలింగ్ అయితే చూపించబోతున్నాను. ఇదే నా ఫస్ట్ టాయ్ ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్. సో ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటెడ్గా ఉండే ఈ టాయ్ ట్రైన్ జర్నీలో బయట వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. వ్యూ అయితే చాలా కూల్ అండ్ ప్లెజెంట్, రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఈ టాయ్ ట్రైన్ జర్నీ 100 years ఓల్డ్ ట్రైన్. ఇది ఇంజనీరింగ్ స్కిల్స్కి అద్దం పడతాయి. బెస్ట్ టైం టు విజిట్ డార్జిలింగ్ అంటే అక్టోబర్ టు జనవరి అని చెప్పొచ్చు. న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్కి డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. 8 hours జర్నీ పడుతుంది మనకి. నార్మల్ రైల్వే ట్రాక్ కన్నా చిన్నగా ఉంటుంది. ఇది 2 feet గేజ్ రైల్వే. డార్జిలింగ్లో మనకి జాయ్ రైడ్ ట్రైన్స్ మరియు స్టీమ్ ఇంజన్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. డార్జిలింగ్ని విజిట్ చేయడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ కూడా వస్తారు. ఇక్కడ మనం చూస్తుందంతా రష్యా, తైవాన్, భూటాన్ నుంచి వచ్చారు వీళ్ళందరూ. దీని తర్వాత మనం ఇండియాలో హైయెస్ట్ రైల్వే స్టేషన్ చేరుకుంటాం. ఇదే గూమ్ స్టేషన్. 7407 feetలో ఉంటుంది. ఇది డార్జిలింగ్ సిటీ వ్యూ. గ్లేనరీ హోటల్ నుంచి డార్జిలింగ్ సిటీ అండ్ కాంచనగంగా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అది కాంచనగంగా వ్యూ. ఈ హోటల్ని 1881లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ హోటల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అండ్ బేక్డ్ ఐటమ్ టిఫిన్స్ అవైలబుల్గా ఉంటాయి. రోప్వే సిటీకి దగ్గరగా ఉంటుంది. 5 kilometers లాంగ్ రోప్వే ఇది. ఇక్కడ నుంచి టీ గార్డెన్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఇవన్నీ టీ గార్డెన్స్ అవన్నీ. డార్జిలింగ్ ట్రెడిషనల్ అటైర్. డార్జిలింగ్లో హై క్వాలిటీ ఆఫ్ టీ పౌడర్ దొరుకుతుంది. టీ పౌడర్ ట్రాన్స్పోర్టేషన్ కోసం టాయ్ ట్రైన్ని ఏర్పాటు చేశారు. ఇది హిమాలయన్ మౌంటైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మౌంటైనింగ్ని ట్రైన్ చేస్తారు. నార్మల్ టూరిస్ట్ వాళ్ళని కూడా ఇలా ఎంకరేజ్ చేస్తారు. డార్జిలింగ్లో టూరిస్ట్కి మెయిన్ అట్రాక్షన్ మాల్ రోడ్. ఇది ఒక రిలాక్స్ ప్లేస్ అని చెప్పచ్చు. మాల్ రోడ్ అంటే షాప్స్కి అండ్ ఫ్యాషన్కి అడ్డా. ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. వెరీ క్రౌడెడ్, ఆసమ్ ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వెటర్స్, జాకెట్స్, ఉలెన్ క్లాత్స్, క్రాఫ్ట్స్ అన్నీ దొరుకుతాయి. బేక్డ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఈవినింగ్ 7 వరకు షాప్స్ క్లోజ్ చేస్తారు. మేము వచ్చింది 7కి, అందుకని అన్ని షాప్స్ క్లోజ్ అయి ఉన్నాయి చాలా వరకు. డార్జిలింగ్కి చేరుకునే ముందు వచ్చే ప్లేస్ బటర్సియల్ లూప్. ఇది టూరిస్ట్కి స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇది 360 degrees వ్యూ కనిపిస్తుంది. బ్రిటిష్ క్రియేట్ చేశారు. బటర్సియల్ లూప్ ఒక వార్ మెమోరియల్. ఇక్కడ సినిమా షూటింగ్స్ బాగా జరుగుతాయి. ఈ వ్యూ అంతా చాలా బాగుంటుంది. లైవ్లో చూస్తే ఇంకా బాగుంటుంది అసలు.
డార్జిలింగ్లో డివోషనల్ ప్లేస్ ఇది. జపానీస్ పీస్ పకోడా బుద్ధిస్ట్ టెంపుల్. బ్యూటిఫుల్ సీనరీ ప్లేస్, కామ్ అండ్ పీస్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్ ఇది. ఇక్కడ పూజా విధానం ఇదంతా. మాల్ రోడ్ నైట్ వ్యూ. ఇక్కడ నేపాల్ షాప్స్ అవైలబుల్గా ఉంటాయి. ఉలెన్ క్లాత్స్ అప్పటికప్పుడు మనకు అల్లిస్తారు. స్వెటర్స్ కానీ, షాల్వాలు కానీ, క్యాప్స్ కానీ అన్నీ మనకు అప్పటికప్పుడే మన ముందే చేస్తారు. అది బాగుంటుంది.